సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, ప్రతివారు తెలుసుకోవాల్సిన విషయం. నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, బంధకాలు వచ్చినప్పుడు గందరగోళం అయిపోవద్దు. ఏం చేయాలో తెలియనప్పుడు, దిక్కుతోచని పరిస్థితిలో దేవుని దగ్గర విచారణ అంటే ఎంక్వైరీ చేయాలంటండి. ఎంక్వైరీ, ఈ జాబ్కి వెళ్ళాలా వద్దా, ఈ పని చేయాలా వద్దా అని అనేక మందిని ఎంక్వైరీ చేస్తాం. అసలైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళాం మనం. దావీదు ఏం చేశాడంటే, జీవితంలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదంట. దావీదు 66 యుద్ధాలు చేశాడంట. ప్రతి యుద్ధంలో విజయం సాధించాడంట. ఎందుకని అంటే, ఏ యుద్ధం చేసినా ముందు దేవుడి దగ్గర విచారణ చేసేవాడంట. విచారణ చేయకుండా ఏ యుద్ధం చేయలేదంట. విచారణ చేసినప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు దేవుడు యా యు కెన్ గో, ఎస్ నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేటువంటి వాడంట. అలా చెప్తే వీళ్ళు వెళ్ళి ఆత్మ అనేసేవాడు అనమాట. ఇక్కడ మళ్ళా ఒక పరిస్థితి ఏర్పడింది ఆయనకి. మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నాడు. దేవా, ఇది నా పరిస్థితి, మరి ముందుగా వెనక ఏం చేయాలి అంటే, నీవు లేచి కెయీలాకు వెళ్ళు. ఈ రోజున నువ్వున్న పరిస్థితుల్లోనే ఉండి అభివృద్ధి చెందాలి, నా జీవితం బాగుపడాలని ఆశపడుతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి ఫస్ట్ నువ్వు లేవాలి. నీ ఆలోచనల నుంచి నువ్వు లేవాలి, నీ బంధకాల నుంచి నువ్వు లేవాలి, నీ పరిస్థితుల నుంచి నువ్వు లేవాలి, నీకున్నటువంటి బద్ధకం నుంచి నువ్వు లేవాలి, నిద్రమత్తుల నుంచి నువ్వు లేవాలి. ఇవన్నిటిని విడిచిపెట్టి లేవాలి. నువ్వున్న చోటనే ఉండి దేవా 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 అని ప్రార్థన చేస్తే ఏది పొందుకోలేవు. అవే నువ్వు లేవయ్యా, లేచి వెళ్ళు. నువ్వు లేచి వెళ్ళు, నీ చేతికి నేను అప్పగిస్తాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా గొలియాతును చూసి భయపడుతూ ఉన్నారు, దాక్కుంటూ ఉన్నారు. కానీ ఒక యవ్వనస్తుడు వచ్చాడు, లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? శత్రు ప్రదేశానికి వెళ్ళాడు. హల్లెలూయా. శత్రు ప్రదేశానికి వెళ్ళాడు, సమస్యలున్న ప్రదేశానికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? విజయంతో తిరిగి రాటానికి వెళ్ళాడు. సమస్యలున్న ప్రదేశానికి వెళ్ళి సమాధానపడ్డానికి వెళ్ళలేదు. దావీదు, నేను లేస్తున్నానేసయా, వెళ్తున్నానేసయా, నేను విజయం సాధించుకోవడానికి వెళ్తున్నానేసయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ జాబ్ కావాలి, ఈ పరిస్థితిలో నేను విజయం సాధించాలి, ఈ అప్పు తీరాలి, ఈ బంధకాల నుంచి బయటపడాలి అనే ఆశ అందరికీ ఉన్నది. కానీ దాంతో పోరాటానికి ఇష్టపడతలేదు చాలామంది. నేనేం కష్టపడినండి, ఆ జాబ్ వచ్చేసి నాకు ప్రేయర్ చేయండి. నేనేం చేయనండి, ఇది జరిగిపోవాలి, ప్రేయర్ చేయండి. నేను ఏ ప్రయత్నం చేయనండి, అప్పులను నన్ను అడగకూడదు, ఒక్క రూపాయి అప్పు నేను తీర్చను కానీ అప్పు కొట్టేయాలి దేవుడు, ప్రార్థన చేయండి. ఇలా జరగదు. ఏం చేస్తాడో తెలిసే దేవుడు, నువ్వు లేచి వెళ్ళవయ్యా, నీ చేతికి నేను అప్పగిస్తాను. నువ్వు లేచి వెళితే నీ చేతికి అప్పగించే బాధ్యత నాది. నువ్వు నిలబడు, నువ్వు లే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విచారించకు, దుఃఖించకు, ఉన్న చోట్లోనే ఉండిపోకు. రా 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 ముందుకు రా. నువ్వు లేచి వచ్చినట్లయితే, నువ్వు లేచి వెళ్ళు. నీకు ఏదైతే సమస్య అనుకుంటున్నావో, నీకేదైతే వ్యతిరేకంగా ఉన్నదో దాన్ని నేను నీ చేతికి అప్పగిస్తాను. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అవన్నిటిని కూడా ముందు దేవుని సన్నిధిలో లేవటం నేర్చుకుని, దేవుని సన్నిధికి వెళ్ళటం నేర్చుకుని, దేవుని మహిమపరచడం నేర్చుకుని, దేవుని స్వరం వినటం నేర్చుకున్నట్లయితే అద్భుతం. నువ్వు లేచెళ్ళు, నీ చేతికి నేను అప్పగిస్తాను. యాక్చువల్గా గొలియాతు యుద్ధం చేసిన దావీదు అనుకుంటాం. ఎస్, మనకు కనిపించేది దావీదే. దావీదు, లేచి వెళ్ళవయా, నిలబడు చాలు, నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. వెళ్ళాడు, నిలబడ్డాడు దావీదు. ఒక రాడ్ వేసాడు అంతే. ఏ రాడైతే వేశాడో, తనకున్న సామర్థ్యాన్ని ఉపయోగించాడో, దేవుడు అదే రాతితో
గొలియాతు స్టోరీని ముగించాడు. ఈ రోజున నీ జీవితంలో గొలియాతు లాంటి అప్పులు ఉన్నాయా? గొలియాతు లాంటి అనారోగ్యం ఉందా? గొలియాతు లాంటి గొడ్డలు తన ఏలుబడి చేస్తుందా? గొలియాతు లాంటి నిరుద్యోగ సమస్యలు ఏలుబడి చేస్తున్నాయా? అయితే లేచి వెళ్ళు. ఎక్కడికి? దేవుని సంధికి వెళ్ళు. దేవుని సంధిలో మార్పెట్టు. దేవుని నామను మహింపరచు. లేచి దేవునితో గడపడం నేర్చుకోండి. అద్భుత రీతిలో మనకున్న సమస్యలన్నీ కూడా, బంధకాలన్నీ కూడా తెంచివేయబడతాయి. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడతాయి. మొట్టమొదటి నువ్వు చేయవలసింది లేచి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లేచి. హల్లెలూయా. నువ్వు లేవకుండా నువ్వు ఆశ్రయించబడాలనుకుంటున్నావేమో. నువ్వు లేచి వెళ్లకుండా, లేచి దేవుని సందులో గడపకుండా ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నా అది ఎక్కువ కాలం ఉండలేకపోవచ్చు. కాబట్టి ప్రభు ద్వారా పొందుకునేటువంటిది పవిత్రమైనటువంటిది, ప్రభు ద్వారా పొందుకునేటువంటిది మరి అద్భుతమైనటువంటిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి లేచి నువ్వు వెళ్తే నీ పక్షాన దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఆమేన్.